దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి ప్రాముఖ్యమైన అంశము, నీ మార్గము ఏ విధముగా ఉంది అనేటువంటి అంశము ద్వారా దేవుడు మనందరితో కూడా మాట్లాడాలని ఆయన ఆశపడుతుంటున్నాడండి. దేవుడు మనల్ని ప్రశ్న అడుగుతుంటున్నాడు, నీ మార్గము ఏ విధముగా ఉంది? లేదా నీ మార్గము అది ఆశీర్వాదకరమైన మార్గమా? లేదా నీవు వెళుతున్నటువంటి ప్రయాణము, నీవు వెళుతున్నటువంటి ఆ యొక్క మార్గము, లేదా నీవు ప్రయాణించేటువంటి ఆ యొక్క జీవితము అందమా, అది ఒక ఆశీర్వాదకరమైన రీతిగా ఉందా, లేదా ఒక దీవెనకరమైన రీతిగా ఉందా, లేదా అది నీ జీవితంలో శాపము మరి తీసుకొని వచ్చేటువంటి మార్గముగా ఉందా? మరి ప్రేమైనటువంటి వాళ్ళరా, మరి బైబిల్ గ్రంథంలో మరి చూసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఒక మార్గం ఉందండి. అబ్రహాముకు ఒక మార్గం ఉంది, ఇశ్రాయేలులకు ఒక మార్గం ఉంది, ఇస్సాకుకు ఒక మార్గం ఉన్నట్లుగా మనం చూడగలము. యాకోబునకు దేవుడు ఒక మార్గం ఇచ్చాడు. మరి క్రొత్త నిబంధనలో కూడా మరి చూసినట్లయితే మరి చాలా మంది జీవితంలో మార్గము అనేటువంటిది మరి కనిపించడం ప్రారంభిస్తుందండి. మరి ముఖ్యంగా చూసినట్లయితే కొంతమంది జీవితంలో పరిశుద్ధమైన మార్గము దిశగా వెళ్ళేటువంటి వారుగా ఉంటున్నారు. మరి కొంతమంది చూసినట్లయితే ఆశీర్వాదకరమైన మార్గమున వెళ్ళేటువంటి వారుగా ఉంటున్నారు. మరి కొంతమంది చూసినట్లయితే పాపపు మార్గమున వెళ్ళేటువంటి వారుగా ఉంటున్నారు. మరి కొంతమంది చూసినట్లయితే స్నేహితుల ప్రభావితం వలన ఒకవేళ వారు చెడు మార్గములలో వెళ్ళేటువంటి వారు ఉంటున్నారండి. మరి సాధారణంగా ఎప్పుడైనా మనం ఒక ఊరి నుంచి మరి ఒక ఊరికి వెళ్ళేటువంటి సమయంలో, లేదా పట్టణమునకు వెళ్ళేటువంటి సమయంలో, లేదా ఒకవేళ ఇంకొక దేశమునకు మరి వెళ్ళేటువంటి సమయంలో మొదటి ప్రశ్న ఏంటిదంటే, మనం ఏ మార్గమున వెళ్ళాలి? 4 లైన్స్ ఉందా, 6 లైన్స్ ఉందా, లేదా ఒకవేళ వేరే దేశము అయితే ఏ కనెక్టింగ్ పాయింట్ మనం పెట్టుకోవాలి? ప్రేమైన వాళ్ళరా, ఒక గమ్యమును మనం చేరేటువంటి సమయంలో మనము మార్గము ఎంచుకోవడం ప్రారంభిస్తాం. అయితే దేవుడు కూడా ఒక విశ్వాసి జీవితంలో మార్గమును చూస్తుంటున్నాడు. నీవు ఏ మార్గమున వెళ్తుంటున్నావు? దేవుడు ఎల్లప్పుడూ కూడా క్యాల్కులేట్ చేస్తాడండి, ఇన్ విచ్ వే యు ఆర్ గోయింగ్. నీవు ఏ డైరెక్షన్లో లేదా ఏ దిశగా నీ జీవితము పయనం అవుతుంది? దేవుని వాక్యంలో చూసినట్లయితే అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందామా. సౌలు ఇంకనూ ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల. చాలండి, ఇక్కడ చూసినట్లయితే 1వ వచనంలో మనం చదువుకుంటున్నటువంటి మాట అపోస్తలుడైనటువంటి పౌలు అండి. అయితే అప్పుడు ఇంకా అతడు పౌలు కాలేదు, అతడు కేవలము సౌలుగానే ఉంటున్నాడు. అయితే అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే పౌలు యొక్క ప్రయాణమును గురించి రాయబడింది. పౌలు ఏ మార్గమున వెళ్తుంటున్నాడు? నేను అందుకే చెప్పానండి, దేవుడు కూడా మనల్ని చూస్తాడు, మనం ఏ మార్గమున వెళ్తుంటున్నాం. సౌలు చూసినట్లయితే అతడు దమస్కు అనేటువంటి మార్గమున సౌలు లేదా పౌలు, లేదా ఇంకా పౌలు కాలేదు కనుక సౌలు ఆ యొక్క దమస్కు అనేటువంటి మార్గమున ఆ యొక్క సౌలు వెళ్తున్నట్లుగా మనం చూడగలమండి. దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట, అయితే సౌలు ఏం చేస్తుంటున్నాడంట, ప్రభు యొక్క శిష్యులను అతడు బెదిరిస్తుంటున్నాడు, వారిని హత్య చేస్తుంటున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే తనకు ప్రాణాధారమైనటువంటి ఒక ఆధారములు అందామా, లేదా ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి అనేటువంటి మాట మరి కనిపించడం ప్రారంభిస్తుంది. ఇక్కడ శిష్యులు అంటే ఎవరంటే 12 మంది శిష్యులు కాదండి, వారు మొదటి శిష్యులు. అయితే ఇక్కడ శిష్యులు అంటే ఎవరంటే అప్పటికే వేల సంఖ్యలో శిష్యులు వెళ్ళిపోయారు. కారణం ఏంటిదంటే యేసుక్రీస్తు కూడా ఆయన ఏమంటాడంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి మరి శిష్యులను మీరు తయారు చేయండి, మేక్ డిసైపుల్స్, శిష్యులను తయారు చేయండి. మరి ఆది సంఘములో శిష్యులు అంటే ఎవరు అంటే మరి క్రైస్తవులుగా మరి వాళ్ళు పిలువబడేటువంటి వాళ్ళు. సో బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే 12 మంది ఆ యొక్క శిష్యుల సంఖ్య అపోస్తలుగా వాళ్ళు ప్రయాణం అయ్యారు లేదా ప్రారంభించారు. ఆ తర్వాత మీరు చూసినట్లయితే పేతురు యొక్క పరిచర్యలో ఎక్స్పోనెన్షియల్ గ్రోత్, 3000 మంది శిష్యులుగా అయిపోయారు. ఆ తర్వాత చూసినట్లయితే 5000 మంది శిష్యులుగా మారిపోయారు. సో ఇట్ వాజ్ అన్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. ఒక మితిమీరినటువంటి వేగముతో ఆది సంఘములో శిష్యుల సంఖ్య అనేటువంటిది చేరుతుందండి. ఆ సమయంలో సౌలు అంటున్నటువంటి మాట, ఎవరైతే ఈ మార్గమున వెళ్తుంటున్నారో వారు పురుషులు కావచ్చు, వారు స్త్రీలు కావచ్చు, వారు ఎవరైనప్పటికీ కూడా దేవుని వాక్యంలో రాయబడింది కదా, వారిని బెదిరిస్తుంటున్నారంట, వారిని హత్య చేస్తుంటున్నారు. ఏ విధంగా హత్య చేస్తుంటున్నారంట? సౌలు ఒక పొటెన్షియల్ కలిగినటువంటి వ్యక్తి అండి, ఒక హైలీ కేపబుల్ ఆర్
ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వాక్యంలో రాయబడింది కదా, అతడు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళాడంట. ఎవరు? సౌలు ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి, వాక్యంలో రాయబడింది కదా, వారిని బెదిరించడానికి, వారిని హత్య చేయడానికి సౌలు ఆ యొక్క అధికార పత్రములను తీసుకున్నట్లుగా ఆ యొక్క అపోస్తల కార్యము 26వ అధ్యాయము ఈ భాగంలో మనకు కనిపిస్తుందండి. అంటే ఒక పర్మిషన్, ఒక అప్రూవల్, మరి ఇతరులను బెదిరించడానికి, దేవుని బిడ్డలను, విశ్వాసులను, క్రైస్తవులను లేదా శిష్యులను బెదిరించడానికి, హత్య చేయడానికి ఒక అధికారము, ఒక పర్మిషన్, ఒక అప్రూవల్ లెటర్ మరి సౌలు సంపాదించుకున్నట్లుగా మనం చూడగలం. దేవుని వాక్యంలో చూసినట్లయితే అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 14వ వచనం మనం చూసుకుందాం. మేమందరమును నీలపడినప్పుడు, సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు? మునికోలులకు ఎదురు తనుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాకు పలుకుట వింటిని. చాలండి, ఇక్కడ చూసినట్లయితే పౌలు ఆ యొక్క రాజు దగ్గరికి, అగ్రిప్ప అనేటువంటి రాజు దగ్గరికి పౌలు తీసుకొని రాబడ్డాడు. అయితే ఆ సమయంలో పౌలు మరి రాజుతో మాట్లాడుతూ అంటున్నటువంటి మాట, తన అనుభవం గురించి చెప్తుంటున్నాడు. ఏమంటున్నారు తెలుసా? సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు? ఎప్పుడైతే సౌలు ఆ యొక్క దమస్కు అనేటువంటి మార్గమున తన స్నేహితులతో కలిసి వెళ్తుంటున్నాడో, దేవుని వాక్యంలో రాయబడింది కదా, ఆ యొక్క ప్రకాశమానమైనటువంటి వెలుగు మరి సౌలును ఆవరించడం ప్రారంభించింది. దేవుని వాక్యంలో చూసినట్లయితే సౌలు స్వరమును విన్నాడు. ఆ మొదటి సందేశము, దేవుడు సౌలుకి ఇచ్చినటువంటి ఫస్ట్ మెసేజ్, మొదటి సందేశం ఏంటిదంట? వాక్యంలో రాయబడింది కదా, సౌలా సౌలా నన్నెందుకు నీవు హింసించుచున్నావు? మొదటి సందేశం అండి. రెండవదిగా చూసినట్లయితే దేవుడు అంటున్నటువంటి మాట, మునికోలలకు ఎదురు నీకు కష్టము అని హెబ్రీ భాషలో సౌలు విన్నట్లుగా చూడగలం. మునికోలలు అంటే అర్థం ఏంటిదంటే, నాకు చదివినప్పుడు అర్థం కాలేదండి. ఇంగ్లీష్ బైబిల్లో నేను చూసినప్పుడు ప్రిక్స్ అనేటువంటి మాట మరి కనిపించడం ప్రారంభిస్తుంది. సో దాన్ని చదివినట్లయితే ఈ ప్రిక్స్ అనేటువంటి మాటకు అర్థం ఏంటిదంటే, ఎప్పుడైతే ఈ యొక్క జంతువు ముందుకు వెళ్ళలేని స్థితిలో లేదా వెళ్ళనప్పుడు ఏం చేస్తారంటే దాన్ని పొడవడం ప్రారంభిస్తారు లేదా కుచ్చడం ప్రారంభిస్తారండి. దాన్నే ఏమంటారంటే మునికోల అనేటువంటి మాట అంటారు. ఎప్పుడైతే దాన్ని కుచ్చుతారో అది ముందుకు వెళ్ళడం ప్రారంభిస్తుంది. అది ఒకవేళ భయంకరమైన నొప్పి కావచ్చు. అయితే దేవుడు అంటున్నటువంటి మాట, సౌలా నీవు నన్ను హింసించుచున్నావు. అయితే మరి ఒక మాట ఉంది, నీవు వెళుతున్న మార్గం ఏంటిదో తెలుసా? మునికోలలకు ఎదురుగా నీవు వెళ్తుంటున్నావు. దానికి ఎదురుగా వెళ్ళడం కష్టము. దేవుడు సౌలుతో అంటున్నటువంటి మాట, దానికి ఎదురుగా వెళ్తున్నటువంటి సమయంలో నీవు ఒకవేళ దాన్ని కుచ్చుకోవచ్చు, అది కష్టము. దాని అర్థం ఏంటిదంటే సువార్తను ఆపడం అనేటువంటిది చాలా కష్టం ప్రియమైన వాళ్ళరా. మరి ఈ రోజులలో మరి చూసినట్లయితే మరి క్రీస్తు వ్యతిరేకులు అనబడినటువంటి వాళ్ళు మరి సువార్తను అడ్డుకొనడం విషయంలో వారు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుంటున్నారు. మరి కొన్ని సందర్భాలలో హింసిస్తుంటున్నారు, మరి చంపుతుంటున్నారు. మరి చాలా సందర్భాలలో ఇటువంటి మాటలు మనం వింటున్నామండి. అయితే 2000 సంవత్సరాల క్రిందటనే మునికోల అనేటువంటి మాట మనం వింటున్నాము. 2000 సంవత్సరాల క్రిందటనే హింసింపబడటం, మరి బెదిరించబడటం లేదా చంపబడటం అనేటువంటి మాట వింటున్నాము. అయితే ఈ రోజు వరకు కూడా సువార్త ఆగిపోలేదు. సౌలు వెళుతున్నటువంటి మార్గమును గురించి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. దమస్కు అనేటువంటి మార్గమున సౌలు వెళ్తుంటున్నాడు. నేను మరి యొక్క మార్గమును నేను మీకు చూపించాలని ఆశపడుతుంటున్నాను. యూదా రాసినటువంటి పత్రిక 11వ వచనం మనం చూసుకుందామా? యూదా రాసినటువంటి పత్రిక, ఆ పత్రికలో ఒక అధ్యాయం ఉంటుంది. 11వ వచనం మనం చూసుకుందాం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలు ఆతురముగా పరిగెత్తి. చాలండి, ఇక్కడ చూసినట్లయితే యూదా తన పత్రికలో రాస్తూ అతడు ఏమంటున్నానంటే బహుమానము పొందవలెనని. చూడండి ఆ మాట, బిలాము నడిచిన తప్పు త్రోవ. బిలాము నడిచినటువంటి త్రోవ ఏంటంట? అది తప్పు త్రోవ. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, ఇట్ వాస్ అన్ ఎర్రర్ వే. అది ఒక తప్పుడు త్రోవ. రెండవ మార్గమును గురించి నేను మీకు చెప్పాలని ఆశపడుతుంటున్నానండి. బిలాము వెళుతున్నటువంటి మార్గము దేవుని వాక్యంలో రాయబడింది యూదా పత్రికలో, అది తప్పు త్రోవ. యూదా పత్రికలో మరి చూసినట్లయితే యూదా పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశము అందామా, లేదా కాంటెక్స్ట్ ఆఫ్ జూడ్
ఆ యొక్క యూదా పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, యూదా ఏం రాస్తున్నాడంటే తన పత్రికలో సంఘము అంట విశ్వాసమందు స్థిరముగా నిలుచుటకును అబద్ధ బోధలకు వ్యతిరేకముగా నిలిచి విశ్వాసమును కాపాడుటకును. యూదా ఆ యొక్క పత్రిక ఎందుకు రాస్తున్నాడంట? విశ్వాసులకు రాస్తుంటున్నాడు. ఏమని రాస్తున్నాడు? సంఘము అంట విశ్వాసమునందు స్థిరపడాలంట. రెండవదిగా చూసినట్లయితే అబద్ధ బోధలకు వ్యతిరేకంగా నిలబడినట్లుగా. క్రీస్తు విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఎంతగా దేవుడు హెచ్చరిస్తుంటున్నాడు. అబద్ధ బోధలను నమ్మవద్దు అని మరి యూదా చెప్పట్లేదు, అబద్ధ బోధలకు వ్యతిరేకంగా నిలబడినట్లుగా. మూడవదిగా చూసినట్లయితే మన విశ్వాసమును కాపాడినట్లుగా. ఓ, ఎంత గొప్ప సందేశం అండి! అబద్ధ బోధలను మనం నమ్మినట్లయితే మన విశ్వాసం దెబ్బతింటుంది. యూదా అంటున్నటువంటి మాట, అబద్ధ బోధలను నమ్మవద్దు అనట్లేదు, స్టాండ్ అగెయిన్స్ట్ వాటి బోధలకు మీరు వ్యతిరేకంగా నిలబడండి, అప్పుడు మీ విశ్వాసము కాపాడబడుతుంది. సరే అండి, దేవుని వాక్యంలో చూసినట్లయితే యూదా అంటున్నటువంటి మాట బిలాము నడిచిన తప్పుడు త్రోవ. దేవుని వాక్యంలో చూద్దామా? ఇంతకు ఇక బిలాము ఎవరండి? దేవుని వాక్యంలో చూసినట్లయితే సంఖ్యాకాండము 22వ అధ్యాయము 9వ వచనం మనం చూసుకుందాం. దేవుడు బిలామునొద్దకు వచ్చి, నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరని అడుగగా. చాలండి, దేవుడు బిలామునొద్దకు వచ్చి, వాట్ ఎ గ్రేట్ మిరకల్! ఎంత గొప్ప అద్భుతం అండి! మానవులు దేవుడి దగ్గరికి వెళ్ళడం మనం చూస్తుంటాము, అయితే బిలాము దగ్గరికి దేవుడు వచ్చాడంట. ఎంత గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి వార్త ప్రియమైన వాళ్ళరా! దేవుడు వ్యక్తిగతముగా బిలాము దగ్గరికి వచ్చాడంట అండి. ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి! బిలాము ఎవరు ప్రియమైన వాళ్ళరా? హీ వాస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్. అతడు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. బిలాము ఎవరంట? దేవుడే బిలాము దగ్గరికి వచ్చి మాట్లాడేటువంటి వాడు. హీ వాస్ ఎ మైటీ ప్రాఫెట్. అతడు ఒక గొప్ప ప్రవక్త అండి. ఇంతకు దేవుడు వచ్చి ఏం మాట్లాడుతున్నాడు? వాక్యంలో రాయబడింది కదా, నీ యొద్దనున్న మనుష్యులు ఎవరు? హూ ఆర్ దే? వారు ఎవరు? ప్రియమైన వాళ్ళరా, ఆ అధ్యాయం అంతా చదివితే మనకు అర్థమవుతుందండి. ఈ కథ ఏంటిదంటే, అటువైపు రాజు ఉంటున్నాడు. ఆ రాజు బాలాకు అనబడినటువంటి రాజు అండి. ఎవరు ఆ రాజు అంటే మోయాబీలకు రాజుగా ఉంటున్నాడు. సో ఎప్పుడైతే ఇశ్రాయేలీయుల సైన్యము ఆ యొక్క అమోరియలను చంపడము ఆ యొక్క రాజు విన్నాడో, ఆ యొక్క బైబిల్లో రాయబడినటువంటి మాట, ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు అనబడినటువంటి వారు ఆ యొక్క యెరికో యోర్దాను మైదానములో వాళ్ళు నిలబడుకొని ఉన్నారు, లేదా అక్కడ ఉన్నారు అనేటువంటి వార్త ఆ యొక్క రాజునకు మరి తెలియబడడం ప్రారంభించిందో, ఆ రాజు బిలామునకు వార్త చెప్పి పంపిస్తాడు. ఏమంటాడంటే, ఓ బిలాము, నీవు ఎవరినైతే దీవిస్తావో వాళ్ళు దీవించబడతారు, ఎవరినైతే నువ్వు శపిస్తావో వాళ్ళు శపించబడతారు. నీవు వచ్చి ఆ ప్రజలను శపించు. ఆ రాత్రి కాలం ముందు బిలాము ప్రార్థనకు వెళ్తాడండి. దేవుడు వచ్చి అడిగాడు, బిలాము, నీ యొద్దకు పంపబడిన మనుష్యులు ఎవరు? వారు ఎవరు? ఎంత చక్కటి మాట ప్రేమైన వాళ్ళ! గాడ్ హిమ్సెల్ఫ్ కేమ్ డౌన్. ఇంతకు బిలాము వెళ్ళిన తప్పుడు త్రోవ ఏంటిదండి? దేవుని వాక్యంలో చూసినట్లయితే సంఖ్యాకాండము 23వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాం. యెహోవా ఒక మాట బిలాము నోట ఉంచి, నీవు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పుమనెను. హల్లెలూయా! ఇప్పుడు చూస్తే యెహోవా ఒక మాట బిలాము నోట ఉంచి. హూ ఇస్ ప్రాఫెట్? ప్రవక్త అంటే ఎవరు ప్రేమైన వాళ్ళరా? దేవుడంట తన మాటను తన ప్రవక్త నోటిలో, తన సేవకుని నోట ఉంచుతాడంటండి. వాట్ ఏ గ్రేట్ థింగ్! ఎంత అద్భుతమైనటువంటి విషయము ప్రేమైన వాళ్ళరా! హూ ఇస్ అ ప్రాఫెట్ ఆఫ్ గాడ్? దేవుని ప్రవక్త అంటే ఎవరండి? వాక్యంలో రాయబడింది కదా, దేవుడు బిలాము దగ్గరికి వచ్చాడు. దేవుడు బిలాము నోట తన వాక్యమును, తన మాటను ఉంచాడు. ఏంటిదంట ఆ మాట? వాక్యంలో రాయబడింది కదా, నీవు బాలాకు నొద్దకు వెళ్ళి ఇలాగు చెప్పుము. బాలాకు దగ్గరికి వెళ్ళి నీవు ఏ మాట పలకాలి? కారణం ఏంటంటే, మొదటిసారి బాలాకు రాజు ఆ యొక్క మోయాబీల పెద్దలను పంపించాడండి. ఆ సమయంలో బిలాము వెళ్ళి ప్రార్థన చేస్తాడు, దేవుడు వద్దంటాడు. సో బాలాక్ ఏం చేస్తాడంటే, ఈసారి పెద్దలు వద్దు, మరి హై క్యాడర్లో ఉండే అధికారులను మరి పంపిస్తాము అనుకొని ఆ యొక్క బాలాకు రాజు ఏం చేస్తాడంటే, ఆ అధికారులను రెండవసారి గుంపుగా పంపిస్తాడు.
మళ్ళీ ప్రార్థన చేస్తాడండి బిలాము. ప్రార్థన చేసినప్పుడు దేవుడు వద్దు అనడం ప్రారంభిస్తాడు. అయితే బిలాము వెళ్ళినటువంటి త్రోవ అదే అండి, దేవునికి వ్యతిరేకమైన త్రోవలో బిలాము వెళ్ళడం ప్రారంభించాడు. తర్వాత ఏం జరిగిందో నేను మీ వాక్యంలో చూపించబోతున్నాను. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటిదంటే, యెహోవా నోట, బిలాము నోట తన మాటను ఉంచాడంట. ఎంత గొప్ప మాట అండి. ఈ మాట చదువుతున్నప్పుడు ఈరోజు సేవకులను మనం చూస్తున్నాం ప్రేమైన వాళ్ళరా. అన్ఫార్చునేట్ థింగ్ అండి, చాలా బాధాకరమైనటువంటి మాట. వారి నోట దేవుని మాటలు లేవు, వారి నోట దేవుని వాక్యము లేదు. అబద్ధాలతో కూడినటువంటి మాటలను వినేటువంటి వారు ఉంటున్నాం. వారి సొంత మాటలు చెప్పేటువంటి వారుగా ఉంటున్నారు, వారి సొంత తలంపులు చెప్పేటువంటి వారుగా ఉంటున్నారు. సో సాడ్ థింగ్ అండి, చాలా బాధాకరమైన విషయం ప్రేమైన వాళ్ళరా. ఈ మధ్య కాలంలో మరి కొంతమంది వెరీ రీసెంట్ గా అండి ఒక సేవకుని యొక్క మాటలు నేను వింటూ ఉన్నాను. ఆ సేవకుడు ఏమన్నాడు తెలుసా? బైబిల్ గ్రంథంలో ప్రేమైన వాళ్ళరా మరి చూసినట్లయితే సమరయుని పేరు చెప్పబడిందా? చెప్పబడలేదు, అవునా? మరి ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపల ఆ యొక్క బాలుడి పేరు చెప్పబడిందా? బైబిల్ గ్రంథంలో చెప్పబడలేదు. మోషేకు స్నానం చేసినటువంటి స్త్రీ యొక్క పేరు ఆ దైవ సేవకుడు చెప్తున్నాడండి, ఎక్కడా కూడా లేదు. నాకు అనిపించింది వాట్ ఏ గ్రేట్ మిస్టరీ అనిపించిందండి. మొదటిగా ఎంత గొప్ప మర్మము చెప్తున్నారు. నా ప్రక్కలోని యవనస్తుడు ఒక మాట అన్నాడండి, అన్నా ఈ వ్యక్తికి దైవ సేవకునికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ పేరంటే, 10 కమాండ్మెంట్స్ సినిమాలో ఆ స్త్రీ పేరు ఉంటుందన్న, లాస్ట్ లో పేర్లు పడతాయి, ఆ పేరు తీసుకొచ్చి చెప్పింటారన్న అన్నాడు. నాకు చాలా బాధ వేసిందండి. ఎందుకంటే ఒక యవనస్తుడు కనుగొన్నాడు, అనేక మంది విశ్వాసులు ప్రేమిన వాళ్ళరా ఆకర్షితులు అవుతుంటున్నారు. సో అట్రాక్టింగ్ ప్రేమిన వాళ్ళరా. బైబిల్ గ్రంథంలో లేని మాటలను మనం నమ్మకూడదు. బైబిల్ గ్రంథం వెలుపల ఉండేటువంటి పేర్లు ప్రేమిన వాళ్ళ అంత అవసరం అంటే దేవుని వాక్యంలో ఖచ్చితంగా ఉండేదండి. మరి చాలా మంది నేను చూస్తున్నాను, మరి గూగుల్లో నుంచి మెసేజెస్ తీసుకొని వస్తారు. అది నేను తప్పు అని అనను ప్రియమైన వాళ్ళరా. అయితే బిలాము అంట యెహోవా మాట తన నోట ఉందంట అండి. సచ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ, ఎంత గొప్ప ఆత్మీయమైనటువంటి వ్యక్తిత్వం ప్రియమైన వాళ్ళరా. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే సంఖ్యాకాండము 22వ అధ్యాయము 25వ వచనం మనం చూసుకుందాం. నంబర్స్ చాప్టర్ 22 and verse 25. గాడిద యెహోవా దూతను చూచి, చాలండి, గాడిద యెహోవా దూతను చూచి. అన్ఫార్చునేట్ థింగ్, ఏ బిలాము అయితే దేవుని నోట లేదా దేవుని మాటను పలుకుతాడో, ఏ బిలాము అయితే దేవుని కనుగొంటాడో, ఏ బిలాము దగ్గరికి అయితే దేవుడే మరి దిగి వస్తున్నాడో, ఆ బిలాము తన ఎదురుగా ఉన్నటువంటి యెహోవా దూతను కనుగొనలేకపోయాడు. సచ్ అన్ అన్ఫార్చునేట్ థింగ్, చాలా బాధాకరమైన విషయం అండి. అయితే వాక్యంలో రాయబడింది కదా, గాడిద యెహోవా దూతను చూచెను. బిలాము వెళుతున్నటువంటి గాడిద యెహోవా దూతను చూచెను. కారణం ఏంటిదండి? బిలాము యొక్క నేత్రములు మూయబడ్డాయి ప్రేమైన వాళ్ళరా. దేవుడు ఒక వ్యక్తి యొక్క నేత్రములను తెరుస్తాడు, సాతాను కూడా ఒక వ్యక్తి యొక్క నేత్రములను తెరుస్తాడండి, అవునా? మీరు బైబిల్ చదవాల్సిన అవసరం లేదు. కానీ ఆదికాండము 3వ అధ్యాయం 5వ వచనంలో సాతాను ఏమన్నాడండి? హవ్వతో మాత్రమే అంటాడు. హవ్వను చూసి అన్నటువంటి మాట, నీవు ఆ ఫలమును తిను దినమున మీ నేత్రములు కన్నులు తెరవబడతాయి. ఆదికాండము 3:7లో ఏం జరిగిందండి? ఆదాము హవ్వ తిన్నారు, వారి నేత్రములు తెరవబడ్డాయి ప్రేమైన వాళ్ళరా. దేవుడు ఉంటున్నాడు, మన నేత్రములను తెరుస్తాడు. సాతాను కూడా ఉంటున్నాడు, మన నేత్రములను తెరిచేటువంటి వాడుగా ఉంటున్నాడు. అయితే దేవుడు ఏం చేస్తాడు? పరసంబంధమైనటువంటివి చూపించడం ప్రారంభిస్తాడు. సాతాను ఏం చేస్తాడు? ఇహలోకపరమైనటువంటి చూపించడం ప్రారంభిస్తాడు. జాగ్రత్త, నీ నేత్రములు ఎవరు తెరుస్తుంటున్నారు? దేవుడు తెరుస్తుంటున్నారా? సాతాను తెరుస్తుంటున్నారా? బీ కేర్ఫుల్, జాగ్రత్త సుమా. సాతాను నీ నేత్రములను తెరిచినట్లయితే యు కెన్ నాట్ ఫైండ్ ఇన్విజిబుల్ స్పిరిచువల్ థింగ్స్, ఆత్మ సంబంధమైన విషయములను నీ జీవితంలో నువ్వు కనుగొనలేవు. ఇక్కడ చూసినట్లయితే బిలాము జీవితంలో ఒక గొప్ప ప్రవక్త, దేవుని మాటలను మోసుకెళ్లే ప్రవక్త, దేవుని యొక్క సందేశములను మోసుకెళ్లే ప్రవక్త. అన్ఫార్చునేట్ థింగ్, హీ కుడ్ నాట్ ఫైండ్ ఎన్ ఏంజల్. దేవదూతను తన ఎదురుగా ఉన్నప్పటికీ కూడా కనుక్కోలేకపోయాడు. గాడిదని కనుక్కున్నాడండి. బిలాము చేసిన తప్పు ఏంటిది ప్రేమైన వాళ్ళరా? ఆ యొక్క బాలాకు రాజు దగ్గరికి పయనమయ్యాడు. ఎవరికి వ్యతిరేకంగా శపించినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది కదా. దేవుడు బిలాముతో అన్నాడు, బిలాము
వారు ఎవరో చెప్పలేదండి దేవుడు. అయితే దేవుడు బిలాముతో ఏమన్నాడు తెలుసా? ఆ జనము ఆశీర్వదింపబడిన జనము. డోంట్ స్పీక్ అగెయిన్స్ట్ దెమ్. వారికి నువ్వు వ్యతిరేకంగా మాట్లాడవద్దు. దేవుడు మాట్లాడడం ప్రారంభించాడండి. ఆ గాడిద మీద వెళుతున్నటువంటి సమయంలో ఆ దేవదూతను గాడిద కనుక్కునింది. 3 సార్లు ప్రాణం కాపాడింది బిలాముని. వాక్యంలో చూసినట్లయితే మొదటిసారిగా పొలంలోకి వెళ్ళిపోయింది గాడిద, రెండవసారి ఇంకొక స్థలంలోనికి వెళ్ళిపోయింది, మూడవసారిగా గాడిద కుప్పకూలడం ప్రారంభించింది. బిలాము కూడా పడిపోయాడండి. దేవుని వాక్యంలో చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, చూద్దామా? సంఖ్యాకాండము 22వ అధ్యాయము 30వ వచనం మనం చూసుకుందాం. అందుకు గాడిద, నేను నీ దాననైంది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా? నేనెప్పుడైనా నీకెట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా. చాలండి, ఇక్కడ చూసినట్లయితే గాడిద మాట్లాడుతుందంట. హల్లెలూయా. ఆ అధ్యాయంలో మీరు చూసినట్లయితే అండి, ఏ దేవుడైతే బిలాము నోట మాటను ఉంచాడో అదే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ బైబిల్లో రాయబడింది, యెహోవా వాక్కు ఆ గాడిద మీదకి వచ్చాను, లేదా గాడిద నోట వచ్చాను. ఆ గాడిదకు దేవుడు తన మాటను ఇచ్చాడంట. ఆ గాడిద మాట్లాడడం ప్రారంభించింది. ఎందుకు మాట్లాడుతుంది? ఆ యొక్క బిలాము కొట్టడం ప్రారంభించాడు. 3 సార్లు తప్పుడు ద్రోవ వెళ్ళినప్పుడు ఆ యొక్క బిలాము ఎప్పుడైతే కొట్టాడో, వాక్యంలో రాయబడింది కదా, గాడిద అంటున్నటువంటి మాట, నేను నీ దానైనది మొదలుకొని. ఒక గొప్ప సందేశం ఇస్తుందండి ఆ గాడిద. ఆ గాడిదను అడుగుదామా, గాడిద నువ్వు ఏం సందేశం ఇస్తున్నావమ్మా అంటే, ఆ గాడిద ఏమంటుందో తెలుసా? నేను బిలాము దానమైనది మొదలుకొని. అంటే అర్థం ఏంటండి? అంతకు ముందు ఆ గాడిద ఎవరిదో, అంతేనా అర్థము? ఆ గాడిద ఇంతకు ముందు ఎవరికో సంబంధించిన గాడిద. అయితే ఇప్పుడు అంటున్నటువంటి మాట, నేను నీ దానైనది మొదలుకొని ఎప్పుడైనా ఇటువంటి మార్గముల లేదా ఈ విధంగా నేను ప్రవర్తించానా? నేను ఎప్పుడైనా నీకు ఇట్లా చేశానా? ఆ గాడిద మాట్లాడుతుందండి. ఒక విధంగా ఆ యొక్క గాడిద బిలామును ప్రశ్నిస్తుంది. నీ దేవునికి, నీవు యజమానునికి నీవు కూడా ఒక గాడిద కదా, ఆయన మాటలను నువ్వు మోసుకెళ్ళే గాడిదవు కదా. అయితే నీవు ఏ మార్గమున వెళ్తుంటున్నావు? ప్రేమిన వాళ్ళరా, ఆ గాడిద ఒక చక్కటి సందేశము ఆ యొక్క బిలాము ప్రవక్తకి ఇస్తుందండి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? నీవు ఏ మార్గమున వెళ్తుంటున్నావు? నీవు దమస్కు మార్గమున వెళ్తుంటున్నావా, లేదా బిలాములాగా ఒకవేళ శాపగ్రస్తమైనటువంటి మార్గం అండి? నేను ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా? ఒకవేళ బిలాము ధనమును ఆశించింటాడు, ఆ బాలాకు ఇచ్చేటువంటి ధనమును, ఆ సంపాదనను. ప్రియమైన వాళ్ళరా, దేవుడు వద్దన్నాడు, ఆ తర్వాత దేవుడే వెళ్ళమన్నాడండి బిలామును. రెండవ మారు మనం చూసినట్లయితే అయితే అది దేవునికి అయిష్టకరముగా ఉంది. ఆ దూత అన్నటువంటి మాట ఏంటో తెలుసా? బిలాము, 3 మార్లు నేను నిన్ను చంపాలనుకున్నాను, ఈ గాడిద నిన్ను తప్పించింది. హల్లెలూయా. 3 మార్లు నేను నిన్ను చంపాలనుకున్నాను, అయితే ఈ గాడిద నిన్ను తప్పించడం ప్రారంభించింది. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మాట్లాడుతున్న మాట, నీవు ఏ మార్గమున వెళ్తుంటున్నావు? బిలాము దేవుని చిత్తములో లేని మార్గమును ఎంచుకున్నాడు. సౌలు దమస్కు మార్గమున వెళ్తుంటున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నీవు పరిశుద్ధ మార్గమున వెళ్తుంటున్నావా? దేవుని సంబంధమైన మార్గమున ఆ యొక్క దిశగా నువ్వు వెళ్తుంటున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట అండి, సౌలా సౌలా అని పిలిచిన దేవుడు. ఒకవేళ దేవుడు సౌలు పేరులో నీ పేరు పెట్టుకొని, నా పేరు జోసఫ్, దేవుడు అంటున్నాడేమో జోసఫ్ జోసఫ్. ఒకవేళ దేవుడు శోభ అని పిలుస్తున్నాడేమో, లేదా ఒకవేళ దేవుడు రాజేష్ అని పేరు పెట్టి పిలుస్తున్నాడేమో. నీవేళ నన్ను హింసించుచున్నావు. నీవు ఏ మార్గమున వెళ్తుంటున్నావు? నీవు ఎటువంటి మార్గమున నీవు వెళ్తుంటున్నావు? బిలాము పేరులో నీ పేరు పెట్టుకోనండి. పలాని వ్యక్తి, ఒకవేళ మనీషా, అమ్మా నీవు ఏ మార్గమున వెళ్తుంటున్నావు? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, రూపాంతర అనుభవములో ప్రియమైన వాళ్ళరా, దేవుడంట ఆ 3 శిష్యులను తీసుకెళ్ళాడు. వాక్యంలో రాయబడింది కదా, యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనపడలేదు. హల్లెలూయా. రూపాంతర సందేశం ఏంటిదో తెలుసా? యేసు తప్ప ఇక వేరేది లేదు. యేసు మార్గము తప్ప వేరే మార్గము లేదు. యేసు మార్గము తప్ప వేరే మార్గము లేదు. నీ మార్గము ఏ విధంగా ఉంది? అది ఆశీర్వాదకరమైన మార్గముగా ఉందా,
లేదా శాపగ్రస్తమైన మార్గముగా ఉందా? అమ్మో, బిలామును చంపడానికి దేవుడు సిద్ధపడ్డాడండి. ఏ దేవుడైతే బిలాము దగ్గరికి వచ్చేవాడు, ఏ దేవుడైతే తన మాటను బిలాము నోట ఉంచేవాడు, అంత ప్రేమించిన దేవుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ దేవుడు సిద్ధమయ్యాడు బిలామును చంపడానికి. వై? బికాస్ హీ వెంట్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్. అతడు తప్పుడు మార్గంలో వెళ్ళాడు. ప్రేమైన వాళ్ళరా, ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, ఇన్ విచ్ వే యు ఆర్ గోయింగ్? ఈజ్ యువర్ వే బ్లెస్సింగ్ టు యూ ఆర్ టు అదర్స్? నీ మార్గము నీకు లేదా ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉందా? యేసు తప్ప ఇక వేరేది ఏది నీ మార్గమున ఉండడానికి వీలు లేదు. దేవుడు అడుగుతున్న ప్రశ్న, నీ నేత్రములు దేవుడు తెరిచాడా, సాతాను తెరిచాడా? హల్లెలూయా. దేవుడు తెరిచినట్లయితే నీవు సాతాను సంబంధమైనవి చూడలేవు. సాతాను హవ్వ ఆదాము కన్నులను తెరిచినట్లుగా నీ కన్నులను సాతాను తెరిచినట్లయితే పర సంబంధమైనవి నువ్వు చూడలేవు. ఈరోజు దేవుడినితో మాట్లాడుతుండగా మనల్ని మనం సరి చేసుకుందామా? తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దయగలిగిన మా ప్రభువా, మహోన్నతమైనటువంటి మా యేసయ్యా, నిండు మనస్సుతో నీకు కృతజ్ఞతాస్తుతి ఆరాధన నేను తెలియజేస్తున్నా తండ్రి. నీ సన్నిధిలోకి మేము వస్తున్నాం ప్రభువా. యువర్ ప్రెసెన్స్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్స్. మా జీవితంలో నీ సన్నిధి ఉంటే చాలు నాయనా, చాలు ప్రభువా. నీ ప్రియ బిడ్డలకు శ్రేష్టమైన వర్తమానము నీవు ఇచ్చి ఉంటేనే కానీ స్తోత్రం నాయనా. ప్రభువా, ఎవరైతే ఈ దురాత్మల చేత బాధింపబడుతున్నారు, అపవాది శక్తులకు, చిల్లంగి విద్యలకు, మాంత్రిక శక్తులకు, బ్లాక్ మ్యాజిక్స్ కి, టాలిస్మాన్ కి తండ్రి ఎవరెవరైతే భయపడుతున్నారు, యేసు నామమందు అపవాది యొక్క శక్తులను, అపవాది యొక్క క్రియలను ప్రభువా లయపరచుటకు, వాటిని ఎదిరించుటకు తండ్రి మాకు సర్వాంగ కవచమును మీరు ధరింపచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఫాదర్, హెల్ప్ us to wear the whole armor of God. దేవునిచ్చు సర్వాంగ కవచమును మేము ధరించుకోవాలి నాయన. కృపను మీరు మాకు సహాయం దయచేయండి. మీ కృపను మీరు కనపరచుమని నేను ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. నీ తండ్రి, నీ సేవకునికి నేను ప్రార్థన చేయబోతుండగా, let thy presence come down upon everyone. Come down upon everyone in the name of Jesus. Thank you Lord. In Jesus name I pray. Amen.